ఆత్మ సంబంధులు లేక ఆత్మానుసారులు జగడమాడరు. మీరు నోట్ చేసుకోవాల్సినది, జగడమాడరు, వివాదాలు పెట్టుకోరు. ఇంట్లో ఒక ఆత్మ సంబంధి ఉంటే ఆ ఆత్మ సంబంధి ఆ ఇంట్లో జగడమాడరు. ఒక ఇంట్లో ఒక భర్త ఆత్మానుసారులైతే ఆ ఆత్మానుసారుడైన వ్యక్తి ఇంట్లో జగడాలు పెట్టుకోరు. ఒక ఇంట్లో ఒక ఇల్లాలు ఆత్మానుసారమైన వ్యక్తి అయితే ఆ ఇంట్లో భర్తతో కానీ పిల్లలతో కానీ వివాదాలు జగడాలు పెట్టుకోరు. వివాదాలకు దూరంగా ఉంటారు, జగడాలకు బహుదూరంగా ఉంటారు. కొరింథీ సంఘములో జగడాలు జగడాలు జగడములు జగడములు, వివాదాలు వివాదాలు. లోకములో ఉన్న వారికైతే మాది టీడీపీ పార్టీ అని కొందరు అంటారు, వైఎస్ఆర్ అని మరికొంతమంది అంటారు, లేకపోతే ప్రజారాజ్యం అంటారు, కాంగ్రెస్ అంటారు, లేటెస్ట్గా వస్తున్నటువంటి జనసేన అంటారు. మొత్తం మీద యంగ్ స్టార్లు కాబట్టి వారికి తోచిన మార్గాల్లో వెళ్తారు. అదే టైపు షర్ట్లు వేస్తారు, అదే క్రాప్ పెట్టుకుంటారు, అదే టైపులో మాట్లాడుతుంటారు, అదే టైపులో నిలబడుతుంటారు. ఏమండి, ఏమి ఇబ్బంది లే. తలకట్టు అలాగే ఉంటుంది, డ్రెస్ అలాగే ఉంటుంది, మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే పోకడ అలా ఉంటుంది. కొరింథీ సంఘములో కూడా వివాదాలు, క్రైస్తవ్యములో వివాదాలు. 3 పాస్టర్లు అక్కడ పనిచేశారు. ఒక గ్రూప్ ఏమో మేము కేపా పార్టీ అంటారు, ఇంకొక గ్రూప్ ఏమో మేము అఫోల్లో పార్టీ అంటారు, ఇంకొక గ్రూప్ ఏమో మేము ఏమండి పౌలు పార్టీ అంటారు. ఆ మాటలు దైవజనుడు పౌలుకు నచ్చలేదు. శిలువ వేయబడింది యేసుక్రీస్తు మీ కొరకు, రక్తం కార్చింది యేసుక్రీస్తు. పౌలు మీ కొరకు శిలువ వేయబడలేదు, పౌలు మీ కొరకు రక్తం కార్చలేదు, పౌలు మీ కొరకు ప్రాణం పెట్టలేదు. క్రీస్తు విభజింపబడలే. మీలో విభజనలేమిటి? మీలో విభజనలేమిటి? లోకములో ఉండవచ్చు విభజన చట్టాలు, రాష్ట్రాలకు దేశాలకు విభజన. లోకములో ఉండవచ్చు కుల విభజన, సంఘములో ఉండకూడదు విభజన విభజన విభజన. నా ప్రియమైన సహోదరులారా, ఆత్మానుసారులు కుల విభజన గురించి ఆలోచన చేయరు. ఆత్మానుసారులు దైవ సేవకుల్ని విభజన చేయరు. ఆత్మానుసారులు సంఘాన్ని విభజన చేయరు, వివాదాలు పెట్టుకోరు. వివాదాలకు చోటిచ్చారంటే ఇంకా మీరు శరీరానుసారులే. జగడాలు ఆడుతున్నారంటే ఇంకా మీరు శరీరానుసారులే. ఇంకా భర్త మీద పోట్లాడుతున్నారు, భార్య మీద పోట్లాడుతున్నారు, బంధువుల మీద పోట్లాడుతున్నారు, సాధిస్తున్నారు. కక్షలు, క్రోధాలు, అసూయలు, ఏమండి, ఇవన్నీ ఒక వ్యక్తిలో ప్రారంభించబడుతున్నాయి అంటే ఎక్కడో తెలియకుండా శరీరానుసారుడు మీలో ప్రవేశించాడు. గమనిస్తున్నారా? ఎక్కడో మీకు తెలియకుండానే శరీరానుసారుడు ప్రవేశించాడు. చక్కగా సాగిపోతున్న మీ ఆత్మీయ జీవితంలో భ్రమపరిచే శరీరానుసారుడు భిన్నమైన మాటలు చెప్పి మీలో ప్రవేశించి మిమ్మల్ని శరీరాన్ని స్థితికి తీసుకొని వెళ్తున్నారు. ఈ ఆరాధనలో మీరు గ్రహించాలి, జగడమాడని ఒక స్వభావం నాకుంటే నేను ఆత్మానుసారుని. జగడమాడని ఒక స్వభావం మీకుంటే మీరు ఆత్మానుసారులు. జగడమాడని ఒక స్వభావం సంఘాల్లో ఉంటే మీరు ఆత్మానుసారులై ఉంటారు. ఆదికాండం 26వ అధ్యాయం 17వ వాక్యము నుండి మీరు నోట్ చేసుకోండి. చక్కని సంగతి మీకు చెప్తాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మనకు పాతబడి ఇదంతా. అబ్రహాము ఇల్లు దేవుని మందిరం, దేవుని సంఘం. అబ్రహాము ఇంటిలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి
ఇస్మాయేలు శరీరమును బట్టి పుట్టినవాడు. టాపిక్ మీకు అర్థం కావాలి. ఇస్సాకు శరీరేచ్ఛలను బట్టి పుట్టినవాడు కాదు, ఆత్మను బట్టి పుట్టినవాడు అని వాక్యం చెప్తుంది. దీన్ని కొంచెం మీకు క్లారిటీ ఇస్తా. ఈ 26వ అధ్యాయం ఇలాగే పెట్టుకొని గలతీ పత్రికలోకి రండి. 4వ అధ్యాయం 28వ వాక్యం చదువుతారు. ఇప్పుడు వినండి. సహోదరులారా మనమును ఆ రోజున గలతీ సంఘానికి చెప్తున్నారు, ఈ రోజున మనకు చెప్తున్నారు. మనమును ఇస్సాకు వలె ఆత్మను బట్టి పుట్టినటువంటి కుమారులమై ఉన్నాము. ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు. మీరు బియ్యంలో రాళ్ళేనట్టుగా నేను వాక్యాన్ని అర్థా విన్నారా? ఎక్కడ ఏ మాట తప్పు చదివినా కానీ వెంటనే స్కాన్ అయిపోయింది. ఇక్కడ నాకున్న పని ఇంకేముంది, వాక్యం ఒక్క చిన్నది పోయినా కానీ నాకు అర్థమైంది. ఎందుకంటే రోజు చదివేది బైబిల్ కాబట్టి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వ్యక్తుల్ని ఎలాగూ హింసించునో ఇదిగో ఇప్పుడు కూడా జరుగుతుందంట. మరి ఇక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆత్మను బట్టి పుట్టిన వ్యక్తుల్ని, శరీరమును బట్టి పుట్టిన వ్యక్తులు ఏం చేస్తారండి? ఊరికే హింసిస్తారు. నెమ్మదిగా ఉండనివ్వరు. ఏదో ఒకటి గిల్లుకుంటూ ఉంటారు. భక్తి చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఊరుకోని ఈ భర్త ఓరే కదిలించుకుంటాడు. ఆ భర్త సరే మీరేమనుకోదు, ఆ భర్త గుట్టుగా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ భార్య ఊరుకోరు, ఏదో ఒకటి గిల్లుకుంటారు. గిల్లుకొని ఇస్మాయేలు ఆ రోజున ఏ విధంగా ఇస్సాకును హింసించారు అంటే, నేను చెప్తుంది శరీరానుసారమైనటువంటి ఒక వ్యక్తి మీలో ప్రవేశిస్తాడని కాదు. మీలోనే శరీరానుసారమైన వ్యక్తి లేస్తాడు, మీ ఆత్మ కార్యములకు ఆటంకపరుస్తాడు, ప్రార్థన చేసుకోకుండా చేస్తాడు. ఇప్పుడు ప్రార్థన ముగించుకొని వెళ్తారా? మరలా సాయంకాలం ఖాళీగా ఉన్నది, ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాంలేని ఆత్మ ప్రేరేపణ వస్తూ ఉంటే మీలోని శరీరానుసారుడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు వరకు ప్రార్థనకి వెళ్ళలా, ఇప్పుడు వరకు అన్ని బోధలు వినలా, 2 గంటల సేపు వింట్రీ, ఆయన గారు ఏమో తేలిగ్గా ముగిస్తాడా? ఎంతసేపు చెప్పారు, ఇప్పటి వరకు ప్రార్థనలో ఉంటివి, మరలా ఎందుకు ప్రార్థన? ఈరోజు చాలులే, రేపు చేసుకో. చూడు, టీవీ ఆన్ చేసి చూడు, ఏమొస్తున్నాయో చూడు, జెమినీలో ఏమొస్తున్నాయో, మా టీవీలో ఏమొస్తున్నాయో చూడు, ఒకసారి చూడు. ఈరోజు చాలు, ఇక రేపు ప్రారంభించు. మీలోనే, ఎక్కడో కాదు, మీలోనే. అందుకే క్రింద ఇంకొక చక్కని మాట వ్రాయబడింది. దేవుడు ఒక రోజున చెప్తున్నారు ఒక మాట, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. అందరు చెప్పండి గట్టిగా. మీలో నుండి శరీరానుసారుడు వెళ్ళగొట్టబడాలి. చేతుల పైకి చెప్పండి గట్టిగా. మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని దెబ్బతీసే శరీరానుసారమైన జీవితం, స్పీడ్ బ్రేకర్ లాగా ఉండి మనం సాఫీగా సాగిపోకుండా చేస్తున్న శరీరానుసారమైన జీవితం, తృప్తి పొందకుండా, సమాధానం పొందకుండా, జీవం పొందకుండా, ఆధ్యాత్మికముగా ఎదగకుండా చేస్తున్న శరీరానుసారమైన జీవితం మీలో నుండి వెళ్ళగొట్టబడాలి. శరీరానుసారమైన జీవితం వెళ్ళగొట్టబడాలి.
ప్రార్థన చేసుకోకుండా చేస్తున్న శరీరానుసారమైన జీవితం, పరిశుద్ధాత్మతో నింపబడకుండా చేస్తున్న శరీరానుసారమైన జీవితం, ఎప్పుడు ఆభరణాలు కోరుకుంటూ, అలంకారం కోరుకుంటూ, వస్త్రధారణ కోరుకుంటూ, శరీర సంబంధమైన మోజులు, కామాలు, మోహాలు, మదమత్సర్యాలన్నీ ఈ శరీరములో నుండి పుడుతున్నాయి. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆత్మానుసారునిలో నుండి ఇవన్నీ వెళ్ళగొట్టబడాలి. ఈ ఆరాధనలు అలాంటి కార్యం ప్రభు చేయబోతున్నారు. ఈ మాటలు వింటున్నప్పుడే మీ జీవితంలో శరీరానుసారుడు మీలో నుండి వెళ్ళిపోతున్నాడు, మీలో నుండి తొలగిపోతున్నాడు, మీలో నుండి దూరం అవుతున్నాడు. 26వ అధ్యాయములో ఆదికాండం 17వ వాక్యము నుండి మీరు కింద భాగాలన్నీ చదువుకుంటూ వస్తే, అబ్రహాము ఇంటిలో ఇస్మాయేలు శరీరానుసారుడు ఉన్నాడు, అబ్రహాము ఇంటిలో ఆత్మానుసారుడైన ఇస్సాకు ఉన్నాడు. మరి ఇస్సాకును గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? వారి నాన్నగారు త్రవ్విన రోజుల్లో ఆ బావులన్నిటినీ మరలా శత్రువులు పూడ్చివేశారు. తిరిగి మరలా ఆ బావులన్నీ త్రవ్వి ప్రజలకు ఉపయోగంగా మారుద్దామని తన వారిని తీసుకుని వెళ్ళి బావులు త్రవ్వటం ప్రారంభించాడు ఇస్సాకు. అంటే ఆ చెత్త, బావులను పూడ్చివేసిన చెత్త, శత్రువులు వేసిన పన్నాగాలు, బావిలో నుండి జీవజలాలు బయలుదేరతాయి. ఆత్మ సంబంధమైన జీవజలాలు ఒక వ్యక్తిలో ప్రవహిస్తాయి, ఉబుకుతూ ఉంటాయి. వాటిని అనుభవించకుండా శత్రువగ సాతాను మీ జీవితంలో అవసరం లేని చెత్త, అవసరం లేని కార్యక్రమాలను పెట్టి పూడ్చివేస్తాడు. ఆత్మానుసారుడు ఏం చేశారండి? ఆ చెత్తంతటిని తీసి పడవేసుకుంటున్నారు. మా బావులలో నీళ్లు ఉబకాలి అని కోరుకుంటున్నారు. ఓ బావిని త్రవ్వాడు, జల్లగల ఓట వచ్చింది. ఊరుకుంటాడా శత్రువు? వచ్చి ఆ శత్రువు ఇది నాది, ఇది మాది అన్నాడు. ఇస్సాకులో ఉన్నటువంటి చక్కని లక్షణం మీరు అక్కడ గమనిస్తారు. ఇస్సాకు అక్కడ వారితో జగడమాడలేదు. శత్రువులు రకరకాలుగా జగడమాడుతారు నీ మీద. నొసటంత బొట్టు కూడా పెట్టుకోకుండా ఇదేం భక్తి? అందరూ ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పరుగులు ఎదుతుంటే మీరేంటి ఎక్కడో ఇంకా వెనకబడి ఉన్నారు అంటుంటారు. ఇదేం భక్తి అని. ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ జాబులో మీ తోటి స్టాఫ్, పై అధికారులు కొన్నిసార్లు మిమ్మల్ని రకరకాలుగా హింసిస్తారు. ఇలాంటి ప్రమాదాలు మీకు ఏర్పడతాయి. శత్రువులు రకరకాలుగా క్రియ చేస్తున్నా, ఎన్ని శోధనలు వచ్చినా మీ ఆత్మ సంబంధమైన జీవితానికి ఇస్సాకు వారితో జగడమాడలే. ఇది యేసు ప్రభు యొక్క నేచర్. మత్తయి సువార్తలో కూడా ఇది ఇలాగే పెట్టుకొని మనం గమనిస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తారు. వీధులలో ఆయన శబ్దము ఎవరికీ వినబడలేదు, ఆయన కేకలు వేయడు, ఆయన ఎవరితో జగడమాడడు. జగడాలాడేవాళ్ళు ఎవరో చెప్పనా? చదువుతారా? సామెతల గ్రంథం. ఇది చదివితే మీకు అర్థమైంది. ఇక జగడాల జోలికి ఎవరు వెళ్ళరు. సామెతల గ్రంథం 26:17. తనకు పట్టని జగడమును బట్టి, వినండి ఆ మాట. తనకు పట్టని జగడమును బట్టి రేపువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. ఇక ఆలోచించండి. ఇప్పుడు కుక్క దారిని అది వెళ్తా ఉంది. ఈయనకి ఎందుకండి? మన జోలికి రాలా కుక్క,
దాని దారిని అది వెళ్తా ఉంది. వెళ్తా ఉన్నప్పుడు మీకు ఎందుకండి? ఏం జరుగుతుందో చూడాలి. అది దాటిపోయే వరకు మౌనంగా ఉండాలి. ఉండరు, కొంతమంది ఉండరు. తనకు పట్టని జగడములను గూర్చి ఊరికే రేపుతారు. ఎందుకండి? అవసరం లేదు కదండి. తనకు పట్టని జగడాలు వీరికి ఎందుకండి? వారి అవసరమండి? వారి కుటుంబ విషయాల. అందుకే సంఘ విషయాలు కూడా ఎవరైనా పట్టించుకుంటామంటే నాకు బాధ కలిగేది. మీకు ఎందుకు అయ్యి అవసరం లేదు కదా అనిపించేది. అవసరమైతే ఆలోచించినా బాగుంటుంది. దాటిపోతున్నటువంటి, చెప్పండి, కుక్క చెవులను పట్టుకునే వారితో సమానం. జగడమాడరు. మీ ఆత్మీయ జీవితం సాఫీగా సాగిపోవాలి. లోకములో పార్టీల్లో జగడాలుంటాయి, రాష్ట్రాల మధ్యలో జగడాలుంటాయి. ఆత్మానుసారమైన జీవితం చేస్తున్నారు సహోదరులారా. మీరు ఆత్మ సంబంధులు. ప్రభు ఆత్మ చేత మీరు ఆత్మ సంబంధులుగా మారారు. నికోదేము సందర్భములో యేసు ప్రభువే చెప్పారు ఒక చక్కని మాట. ఎవరైతే ఆత్మను పొందుకుంటారో వారు ఆత్మయునై ఉంటారు. శరీరానుసారమే. ఇక్కడికి వచ్చింది మీరు ఆత్మానుసారముగా జీవించటానికి, ఆత్మ సంబంధులుగా మార్చబడటానికి. నా ప్రభువైన యేసు క్రీస్తు మిమ్ములను జగడము లేని జీవితం చేసేటట్లుగా మార్చునుగాక. అది తొలగిపోవునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి ఒకసారి గట్టిగాను. ఇంకొక విషయం చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. చాలా జాగ్రత్తగా వినాలి. 3 మాటలు చక్కగా చెప్తాను. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఓకే. ఆత్మానుసారులు అన్నిటినీ వివేచిస్తారు. మరి ఎవరి చేతనైనను వారు వివేచింపబడరు. తండ్రి స్థానములో ఉన్న ఒక వ్యక్తి పిల్లల చేత వివేచింపబడడు. డాడీ మీరేంటి ఇలా చేస్తున్నారు అనిపించుకోరు. తల్లి స్థానములో ఉన్న వ్యక్తి పిల్లల చేత వివేచింపబడరు. మమ్మీ మీరు కూడా ఏంటి మమ్మీ ఇలా చూస్తున్నారు, ఇలా చేస్తున్నారేంటి మమ్మీ అనిపించుకోరు. అని మీరేమనుకోవద్దు. మిగతా వాళ్ళు మంచి ఎంప్లాయీస్ వస్తున్నారు, చదువుకున్న వారు వస్తున్నారు. సాంప్రదాయంగానే మీకు చెప్తున్నాను కొన్ని విషయాలు. మీరు ఎవరైనా సరే కొంచెం వాక్యములో మిమ్మల్ని లోతుకు తీసుకెళ్లాలనే ఆశ తప్ప నాకు వేరే ఆలోచనలు ఉండవు. ఒక ఆయన నా దగ్గరికే వస్తాడు. కర్నూలులో చూశా. భార్యను తీసుకొని ముందు వస్తాడు, కూర్చోబెడతాడు. నేను అటు వెళ్ళి వస్తాను అంటాడు. ఏమి ఎక్కడికి వెళ్తున్నారు? లే పాపం ఆఫీస్ పనులు అనుకుంటారు. కాదు అటు వెళ్ళి మళ్ళీ ఇంకొక ఆమెను ఎక్కించుకొని వస్తుంటాడు. నాకే విచిత్రంగా ఉంటుంది. 2-3 సార్లు మరి కళ్ళు తెరిచి మరి చూస్తున్నా. ఎవరు అసలు నాకు అర్థం కావట్లా. ఎందుకండి? తండ్రి స్థానములో ఉన్న వ్యక్తి పిల్లల చేత వివేచింపబడకూడదండి. తల్లి స్థానములో ఉన్న ఒక వ్యక్తి పిల్లల చేత వివేచింపబడకూడదండి. అందుకే ఆత్మానుసారులు అన్నిటినీ వివేచించాలి. నేను చాలా విషయాలు చెప్తాను. మేలు కీడులను వివేచించాలని, మంచి చెడ్డలను వివేచించాలి, పాపము పవిత్రతను వివేచించాలి, దుర్మార్గతను యథార్థతను వివేచించాలి, సత్యము అసత్యమేమిటో వివేచించాలి. వివేచించటం, గ్రహించటం, పరీక్షించటం, పరిశోధించటం ఇవన్నీ ఒక్కదానికి సంబంధించినవే. కానీ కొన్ని వాక్యాలలో ఏమని వ్రాయబడిందంటే వివేక శూన్యములకు మృగముల వలె ప్రవర్తిస్తున్నారు కొంతమంది అంటాడు యూదా తన పత్రికలో. వివేకములు పూర్తిగా వారిలో శూన్యమైపోయినాయి. కయీను వంటి వారు, కొరహు వంటి వారు,
దాతాను, అభిరాము లాంటి వారు, బిలాము లాంటి వారు అని భక్తిహీనుల లిస్ట్ అంతా బయట పెట్టాడు యోధా. వారిని గూర్చి మాట్లాడుతూ ఒక మాట అంటారు, వారందరూ వివేకాన్ని పోగొట్టుకున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఈ లోకములో సమస్తమును మీరు పరీక్షించాలి. బాతును చూడండి, మురికి నీళ్ళల్లో తిరుగుతున్నట్టే ఉంటుంది, కానీ మురికి నీళ్ళు త్రాగదు. దాన్ని నోరు పెట్టినట్టే ఉంటుంది, ఏది అవసరమో అదే తీసుకుంటుంది. హంస మన దేశ జాతీయ పక్షి. పాలు నీళ్లు రెండు కలిపి దాని ముందు పెడితే పాలు మాత్రమే తాగుతుంది, నీళ్లను వేరు చేసేది. దానికి అందుకే ఆ బిరుదు వచ్చింది. అన్నిటినీ ఏకలోకంగా చేసుకోకూడదు. మన తెనాల రామలింగయ్య లేడు, దేవుడు ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని రెండింటిని పెట్టి ఏది కావాలో ఒకటి తీసుకో బిడ్డ అంటే ఆయన ఏం చేశారు తెలుసండి? నేను త్రాగేటప్పుడు దాన్ని నేను తీసుకునేటప్పుడు మీరు కళ్ళు తెరవటం ఎందుకయ్యా, మీరు కళ్ళు మూసుకోమని చెప్పారు దేవుణ్ణి. సరే అని చెప్పి ఆయన కళ్ళు మూసుకుంటే ఈయన గారు ఏం చేశారో తెలుసండి? ఆ రెండింటిని కలుపుకొని తాగాడు. అందుకే కొంతమందికి తెలివి తేటలు ఎక్కువ. ఒక పిల్లని టీ తీసుకురమ్మని వాళ్ళ డాడీ చెప్పాడు. గెస్ట్ వస్తే ఇద్దరికి తీసుకొచ్చింది, కొన్నే పాలు ఉన్నాయి, కొన్నే పాలు, 2 టీలు చేసుకొని తీసుకొచ్చింది. కొద్దిగా షుగర్ ఎక్కువైంది. అప్పుడు వచ్చిన గెస్టు, నేను కొంచెం షుగర్ లెస్ ఉండాలమ్మా త్రాగనంటే, డాడీ ఇంకొకటి తీసుకురాపో అని పంపించాడు. ఆ టీ ఇచ్చి ఇంట్లో పాలు లేవు. ఈ పిల్ల తెలివితేటలు తెలుసా అండి? పాలు లేవు, ఏం చేయాలో అర్థం కాల. గెస్ట్కి ఇప్పుడు పాలు ఇవ్వాలి అని దాంట్లో కొన్ని నీళ్లు పోసి అదే తీసుకొచ్చాడు. ఆడ అమాయకుడు పాపం తెలియక ఇలా ఉంటే చాలమ్మా అని తాగాడు. తెలివితేటలు ఎక్కువ, కొంతమందికి బాగుపడే తెలివితేటలు కాదు ఇవి. ఆ పూటకి కాలం గడుపుకుంటారు కానీ విన్నారండి, రాబోయే కాలానికి ఉపయోగపడరు. నేను చెప్తుంది అర్థమవుతుందా? రాబోయే కాలానికి ఉపయోగపడరు. యథార్థత లేని తెలివితేటలు, నమ్మకత్వం లేని తెలివితేటలు. ప్రియమైన సహోదరులారా, మన తెలివితేటలో తెలియగలవారు అనిపించుకోవటం కాదు, కానీ అన్నిటినీ మనం వివేచించాలి. అన్నిటినీ వివేచించటం అనే దానిలో ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తా. ఈరోజు ఒక ముఖ్యమైన విషయమే చెప్తా. మనము ఎన్నో వివేచించాలి, కానీ దేవుని బిడ్డలకి ఈ రోజుల్లో వివేచించవలసిన ఒక లక్షణం ఏంటంటే, యోహాను తన పత్రికలో చెప్పాడు. యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యములోనే ఒక మాట వ్రాయబడింది. ఇది కడవరి కాలం, ఎందరో అబద్ధపు ప్రవక్తలు బయలుదేరుతారు. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యం. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. 2:18 చెప్తాడు, నా చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ. కడవరి దినము కాదు, ఇది కడవరి గడియ. ప్రభు రాకడకు 4 గడియలు చెప్పాడు. కానీ యోహాను అంటాడు, ఇది కడవరి గడియ. అంత్య గడియల్లో మనం ఉన్నాం. దినములలో ఉన్నాం అనుకోకూడదు. మనం దినములలో ఉన్నాం అనుకోకూడదు, గడియల్లో ఉన్నాం మనం. ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉంటుంది. నా వైపు చూడాలి మీరందరూ. నీలో ఒక ఆత్మ, మీలో ఒక ఆత్మ.
మీలో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ. పరిశుద్ధాత్ముడు వేరు, మనుష్యాత్మ వేరు. ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉంటుంది. యోహాను అంటారు, దేవుని సంబంధమైన ఆత్మల, సాతాను సంబంధమైన ఆత్మల, వారిలో క్రియ చేస్తుంది దేవుని సంబంధమైన ఆత్మ, సాతాను సంబంధమైన ఆత్మ. మనిషిని కాదు ఇప్పుడు పరీక్షించాల్సింది, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మను మీరు పరీక్షించాలి. ఆ ఆత్మను పరీక్షించి ఆ వ్యక్తితో మీరు సహవాసం చేయాలి, ఆ వ్యక్తితో కలిసి మెలిసి తిరగాలి. లేదంటే కొన్ని మోసపరిచే ఆత్మలు ఉన్నాయి, ఆ మోసపరిచే ఆత్మలు మిమ్మల్ని మోసపరుస్తాయి. అందుకని ఈ కడవరి ఘడియలో ఆత్మానుసారులకు ఉండవలసిన చక్కని సుగుణం ఏమిటంటే, మీరు వారిలో ఉన్న ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఆత్మలను పరీక్షించాలి. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, ఆత్మలను పరీక్షించాలి. 2 మాటలు చెప్తా ఇందులో, సరిగ్గా వినండి. ఈ ఒక్క పాయింట్ వచ్చే ఇంకొక పాయింట్, ఈ 3 విన్నా చాలు మీరు. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. యెరోబోము కాలములో బలిపీఠం మీద బలర్పిస్తున్నాడు యెరోబోము. యూదా ప్రాంతములో నుండి యవనస్తుడైన ఒక ప్రవక్త వచ్చారు. ఆ ప్రవక్త వచ్చి యెరోబోము రాజును గద్దించారు. ఏమని గద్దించారు? బలిపీఠం మీద మీరు బలర్పించకూడదు అని గద్దించారు. రాజుగారు కోపపడి అతన్ని పట్టుకోండి అని చెయ్యి లేపాడు. ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఆ చెయ్యి ఎండిపోయింది. భయపడి మరలా మొరపెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తే చెయ్యి బాగుపడింది. బలిపీఠానికి ఆజ్ఞాపించిన వెంటనే ఆ బలిపీఠం బ్రద్దలైపోయింది. ఇది అక్కడ జరిగిన